నమస్తే, వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. నేను అనిల్. బులెటిన్లోని అప్డేట్ చూద్దాం. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం బంగారం, వెండి ధరలపై భారీగా పడుతుంది. హైదరాబాద్లో గడిచిన వారం రోజుల్లోనే పసిడి ధర ఏకంగా 13,000 తగ్గింది. ఇక పెరిగినంత స్థాయిలో బంగారం ధరలు తగ్గడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఇక బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఆచితూచి అడుగు వేయాలంటున్న ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రామేశ్వరరావుతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. ఇరాన్ ఇజ్రాయెల్ ప్రభావంతో బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. ఓవైపు డాలర్ బలపడుతుండడము, యుద్ధ ప్రభావంతో అయితే ఈ బంగారం ధరలు కొండదిగి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మనతో పాటు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రామేశ్వరరావు గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాము బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. సో దీనికి రీజన్స్ ఏమంటారు? అంటే యుద్ధం కావచ్చు, డాలర్ కావచ్చు, ప్రభావం ఉన్నప్పటికీ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? ఫిబ్రవరి 28వ తారీఖు స్టార్ట్ అయింది యుద్ధం. ఆల్మోస్ట్ మోర్ దెన్ ఏ మంత్ అయిపోయింది. కానీ తగ్గే సూచనలు ఎక్కడ 50-50 కనిపిస్తుంది. అంటే మొన్న మోడీ గారు ఫోన్ చేసిన 4-5 రోజులు ఆపారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. సో దీనికి కారణాలు ఏంటంటే డిమాండ్ సప్లై వర్సెస్ గ్యాప్. ఇప్పుడు మెయిన్గా మీరు ఇందాక అన్నారు, రూపీని వీక్ చేస్తున్నాడు, డాలర్ స్ట్రెంగ్త్ చేస్తున్నాడు. ఈరోజు రూపీ 92-93 రూపీస్ వెళ్ళిపోయింది. మనం జనరల్గా లేమని ఏమనుకుంటే 92 అనేది మనం పెరిగింది అనుకుంటాం. యాక్చువల్లీ మనం తగ్గాం. డాలర్ వాల్యూ పెరుగుతుంది, రూపీ వాల్యూ తగ్గింది. సో ఆ డిఫరెన్స్ ఎప్పుడైతే రూపీ స్ట్రెంగ్త్ అవుతుందో అప్పుడు గోల్డ్ రేట్లు తేడా. ఇప్పుడు కూడా నాకు తెలిసి చాలామంది నాకు కామెంట్స్ పెట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఫోన్లో, సార్ నాకు 3 కూతుర్లు ఉన్నారు, పెళ్లి చేయాలనుకున్న బంగారం కొనాలా వద్దా అన్నట్టు. నన్ను అడిగితే అవసరం అయితేనే, అత్యవసరం అయితే కొనుక్కోండి, లేకపోతే కొంచెంసేపు అయితే స్టెబిలైజ్ అవుతుంది. ఏదైతే ఆర్టిఫిషియల్, ఎందుకంటే లైఫ్ ముందు ఎప్పుడు కూడా గోల్డ్ అనేది 100% పెరిగిన దాఖలాలు లేవు. సిల్వర్ ఎప్పుడు కూడా గోల్డ్ 10 grams, సిల్వర్ 1 kg తీసుకుంటే సిల్వర్ ఎప్పుడు కూడా 10-15% మనకన్నా తక్కువ ఉండేది. అలాంటి ఈరోజు అమాంతంగా 4 lakhs ఉండి ఎవరు ఊహించింది. దేర్ డెఫినెట్లీ ఆర్టిఫిషియల్ అవి. అందుకే చైనా వాళ్ళు ఏం చేస్తారంటే సిల్వర్ కన్జంప్షన్ జనరల్ ఈవీ వెహికల్స్లో, పీసీబీస్లో ఇట్లా వాడతారు ఎక్కువ. దానివల్ల ప్లస్ ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ స్లో అయిందో, సో ఇన్వెస్ట్మెంట్ రూపంగా చూస్తున్నారు సిల్వర్ని, గోల్డ్ని. ఒకప్పుడు గోల్డ్ అనేది ఆర్నమెంట్స్, నగలు, నెక్లెస్, గాజులు. అదేవిధంగా సిల్వర్ అనేది ఎందుకు కాస్ట్ ఉంది, అది కూడా ఇండస్ట్రీలో ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, కొన్ని రోజులు కాపర్ కాయిన్స్ కూడా రేటు పెరిగాయి. సో దీనివల్ల మీకు రేట్లు పెరిగాయి. ఇప్పుడే ఎవరైతే 80,000-90,000 కొన్నారో గోల్డ్ 1 year బ్యాక్, ఇప్పుడు అమ్ముతున్నారు. అప్పుడేంచి కొనేవాళ్ళు ఎక్కువయ్యారు, 80, 90, 100 కొనేవాళ్ళు ఎక్కువయ్యారు. ఇప్పుడేంచి తగ్గిపోయారు, అమ్మేవాళ్ళు ఎక్కువయ్యారు, కొనేవాళ్ళు తగ్గారు. సో ఆల్వేస్ వన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్ పెరుగుతుంది. డిమాండ్ ఈజ్ లెస్, సప్లై ఈజ్ మోర్ అనేది రేటు తగ్గుతుంది. సో గడిచిన వారం రోజుల్లోనే 13,000 వరకు కూడా తగ్గింది కదా గోల్డ్ ధర. సో ఈ స్థాయిలో పతనం అవుతుంది కదా సార్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇన్వెస్టర్లకి ఇది గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు, బంగారం ప్రియులకైతే కొంత స్వాంతన లభించింది కదా. గోల్డ్ ఏదైతే పెరిగిందో ఇప్పుడు దానికి రీజన్ ఒకటి ఆర్నమెంట్స్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఎప్పుడైతే చూస్తారో గోల్డ్ పెరిగింది. సిల్వర్ అనేది మనం పూజ సామాన్లు చేసుకున్నాం, ప్లేట్లు, పిరమిదులు, అలాంటిది ఈవీ వెహికల్స్. అందుకే ఇందాక చెప్తాను, చైనాలో ఏం చేస్తారంటే సిల్వర్ యూసేజ్ 100 kgs వాడే దగ్గర 66 kgs వాడుకొని తగ్గించారు. ఎందుకు? కాపర్ మీద సిల్వర్ కోటెడ్ చేస్తున్నారు. సో అట్లా న్యూ టెక్నాలజీ, న్యూ మెథడ్స్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఇంత కాస్ట్ అఫోర్డ్ చేయలేరు కదా. 80,000 ఉన్న సిల్వర్ కేజీ 4 లక్షలు అయింది. ఎంత భారవంతి వరకు మన కస్టమర్స్ అయితే పడుతుంది. మేబీ ఇప్పుడు కొనుక్కోవాలా లేదంటే నేనైతే వెయిట్ చేయమంటాను. అత్యవసరం కాదు, ఇంకా పెళ్ళి, శ్రీమంతం వగేరా, బర్త్డే ఉంటే కొనుక్కోండి, లేదంటే డబ్బులు ఉంటే సేవ్ చేసుకోండి. కొద్దిగా స్టెబిలైజ్ అయ్యి ఇంకో 10, 20,000, 30,000 తగ్గుతుంది. తగ్గినప్పుడు కొనుక్కోవడం బెటర్. సో ఇప్పుడు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమని చెప్తారు? ఆల్రెడీ యూఎస్లో బాండ్స్ అమ్ముతున్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా బాండ్స్ ఉన్నాయి. షేర్ మార్కెట్ అనేది ఎప్పుడు పడిపోతుందో, ఎప్పుడు పెరుగుతుందో మీకు నాకు స్టాక్ మార్కెట్ అనేది ఒక అవగాహన ఉండాలి, దాని మీద మంచి ఫోకస్ ఉండాలి. గోల్డ్, సిల్వర్, రియల్ ఎస్టేట్ నువ్వు పడుకున్నప్పుడు కూడా ఆస్తులు రెప్టుంటేవి దివి. స్టాక్ మార్కెట్ అలా కాదు, ఒక్క సెకండ్ మిస్ కన్ను మూసి తీసేలో కొన్ని కోట్లు, లక్షలు పడిపోతాయి. సో ఫ్యూచర్లో ఏంటంటే ఇది కొద్ది స్టెబిలైజ్ అవడానికి టైం పడుతుంది. సో ఫైనల్గా ఇప్పుడు ఇన్వెస్టర్స్కి కావచ్చు, గోల్డ్ కొనాలనుకునే వారికి కావచ్చు, మీరు ఎటువంటి సజెషన్స్? నేను చెప్పే కదా, అత్యవసరం అయితే కొనుక్కోండి. నా ప్రిడిక్షన్ ప్రకారం 95, 1 lakh, 1,10,000 దాకా వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ 1,39,000 పడింది, 1,40,000. సో ఇంకొక 20-30,000 తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఇట్స్ బెటర్ టు వెయిట్, అండ్ ఇఫ్ ఇట్ ఇస్ కంపల్సరీ యూ బై. థ్యాంక్ యూ సార్.
చూడొచ్చు. అయితే రానున్న కాలంలో బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అత్యవసరం ఉంటే మాత్రమే బంగారం పైన ఇన్వెస్ట్ చేయాలని రామేశ్వరరావు గారు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వాసుతో రజిత, HM టీవీ, హైదరాబాద్.